హిందూ బంధువులు భారతదేశంలో ప్రతి ఒక్కరు కోరుకున్నటువంటి రామ జన్మభూమి సాకారమైంది ఈరోజు. ముఖ్యంగా ఏదైతే జన్మించినటువంటి స్థలాన్ని ధ్వంసం చేసి ఆ రోజు బాబర్ యొక్క చరిత్ర మనం చదువుకున్నాం. కాబట్టి తిరిగి దాన్ని పునఃప్రతిష్ఠించుకోవాలి. మళ్ళీ రాముడు పుట్టిన దగ్గర అయితే ఆదర్శమూర్తిగా అందరికీ ఒక దేవుడిగా పూజించేటువంటి డిఫరెంట్ అవతారాలని కూడా ఒక కుటుంబ వ్యవస్థ విషయంలో కానీ అన్ని విషయాల్లో రాజకీయ వ్యవస్థలు కానీ అన్నింటిలో కూడా రామరాజ్యం రావాలని కోరుకున్నటువంటి ఈ యొక్క ప్రజలు అన్ని అవతారాలు రాముల్లో మనం చూసుకున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి హిందూ సంస్కృతి ప్రతిబింబించే విధంగా రాముని యొక్క అవతారాలని మర్యాద పురుషోత్తముడిగా మనందరం కూడా వారికి ఒక గుడి ఉండాలి, దేవాలయం ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలకు కళ ఈరోజు సాకారమైంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు దీనికి 11 రోజులు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈరోజు గుడి కట్టారా లేదని కాకుండా ఆత్మగౌరవం ప్రజల యొక్క హిందూ ప్రజల యొక్క ఆత్మగౌరవం ఈరోజు నిలబడింది. కాబట్టి ప్రపంచంలోనే దీని తర్వాత భారతదేశం పట్ల ఒక అభిప్రాయం మారిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ప్రజలందరూ కూడా జేజేలు పలుకుతూ ఉన్నారు మోడీ గారికి. కాబట్టి ఈరోజు ఒక మోడీ గారు చేపట్టేటువంటి కార్యక్రమం అవుతుందో అది ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అందరూ కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి 150 దేశాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దాన్ని తిలకించారు. కాబట్టి చూసిన తర్వాత ఒక పటిష్టమైన నాయకత్వాన్ని ఇచ్చినటువంటి మోడీ గారి నాయకత్వం మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కూడా ఇక్కడ కోరుకుంటా ఉన్నారు.